హలో అందరికీ ఈరోజు మనం నీమో డాట్ క్వాడ్ నాన్ హ్యాబిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ లీగల్ మ్యాగజైన్ యొక్క ట్రూ మీనింగ్ ఏంటంటే నో పర్సన్ కెన్ ట్రాన్స్ఫర్ బెటర్ టైటిల్ దాన్ వాట్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ అనేసి. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఏదైతే ఉందో దాన్ని అతను ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు, దానికి మించి ఏ దాన్ని ట్రాన్స్ఫర్ చేయలేడు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ యొక్క ట్రూ ఓనర్ నండి, నా దగ్గర నుంచి ఇంకొక అతను దొంగలించి దాన్ని ఇంకొక పర్సన్కి అమ్మాలని చూస్తున్నాడు. సో దానికి ఓనర్ ఎవరు? నేను దానికి ఓనరు. అతనికి ఆ గూడ్స్ మీద పొసెషన్ ఎలా వచ్చింది? థెఫ్ట్ ద్వారా వచ్చింది. సో అలా థెఫ్ట్ ద్వారా తీసుకున్న దానికి ఓనర్షిప్ ఉంటుందా ఆ గూడ్స్ పైన? ఉండదు, ఎందుకంటే దోస్ గూడ్స్ బిలాంగ్స్ టు మీ కదా. సో ఇప్పుడు ఇతను కానీ ఎవరికైనా సేల్ చేశారంటే అతనికే ఒక ఓనర్షిప్ లేదు. సో అతని దగ్గరే ఓనర్షిప్ లేనప్పుడు ఇంకొక పర్సన్కి ఓనర్షిప్ని ఎలా ఇవ్వగలుగుతాడు? అదే అండి మనకి ఈ మ్యాగజైన్ చెప్తుంది. అతని దగ్గర ఏదైతే ఉందో అతను అదే ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు కానీ దానికి మించి అతను ఏది ట్రాన్స్ఫర్ చేయలేడు అని చెప్పే మ్యాగజైనే నీమో డాట్ క్వాడ్ నాన్ హ్యాబిట్ అంటారు. సో మనకేం చెప్తుంది? నో పర్సన్ కెన్ ట్రాన్స్ఫర్ ఎ బెటర్ టైటిల్ దాన్ వాట్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్. అతనికి లేని దాన్ని అతను ట్రాన్స్ఫర్ చేయలేడు. సో దీనికి మనకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఇది మనకి సెక్షన్ 27 ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ డీల్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయనుకున్నాం కదా. ఏ సిచ్యువేషన్స్లో ఇప్పుడు నేను ఓనర్ కాకపోయినా కూడా కొన్ని సిచ్యువేషన్స్లో నేను ట్రాన్స్ఫర్ చేస్తే నా దగ్గర నుంచి కొనుక్కునే బయ్యర్కి ఓనర్షిప్ వస్తుంది. సో నాకు ఓనర్షిప్ లేకపోయినా కొన్ని సిచ్యువేషన్స్లో నేను ట్రాన్స్ఫర్ చేశానంటే నా బయ్యర్కి ఓనర్షిప్ వస్తుంది అనమాట. సో మనం ఇందాకేమనుకున్నాం, నా దగ్గర ఓనర్షిప్ లేదంటే నేను ట్రాన్స్ఫర్ చేస్తే అతనికి నేను ఆ టైటిల్ని ఇవ్వలేను అనమాట, ఎందుకంటే నా దగ్గరే లేదు కాబట్టి. సో ఇక్కడ ఎక్సెప్షన్స్ ఏంటంటే సేల్ బై ఏ మర్కంటైల్ ఏజెంట్. మర్కంటైల్ ఏజెంట్ అంటే ఎవరండి? ఎవరినైతే ఒక ఏజెంట్ని మనం అపాయింట్ చేసుకున్నాము, ఎందుకు? మన బిజినెస్ పర్పసెస్ కోసం అతన్ని మనము మర్కంటైల్ ఏజెంట్ అంటాము. సో ఇప్పుడు మర్కంటైల్ ఏజెంట్ యొక్క మెయిన్ బిజినెస్ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ చేయడం, ప్రిన్సిపల్కి ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ట్రాన్సాక్షన్స్ చేసి ప్రిన్సిపల్ని బైండ్ చేయడం. సో ఇది అనమాట అతని యొక్క బిజినెస్. సో ఇలాగనే అతను బయింగ్, సెల్లింగ్ ఇలాంటివన్నీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మర్కంటైల్ ఏజెంట్ దగ్గర గూడ్స్ యొక్క పొసెషన్ టైటిల్ ఉందండి. సో అప్పుడు అతను కానీ ఈవెన్ దో హీ ఈజ్ నాట్ హ్యావింగ్ ద అథారిటీ, సో అతనికి సేల్ చేసే అథారిటీ లేకపోయినా అతను ఒక ప్రిన్సిపల్ యొక్క ఏజెంట్ అనమాట. సో ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో ఇప్పుడు అతను కానీ బయ్యర్కి ఏదైనా గూడ్స్ సేల్ చేశారంటే అప్పుడు ఆ బయ్యర్కి ఓనర్షిప్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు నార్మల్ పర్సన్ కి ఇతని ఏజెంట్, సో ప్రిన్సిపల్ కి ఇతని ఏజెంట్ అంటే ఏమనిపిస్తుంది? అతనికి అథారిటీ ఉందేమో అమ్మడానికి అనే కదా అర్థం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేను ఒక ఏజెంట్ ని అపాయింట్ చేసుకున్నానంటే బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇతను ప్రిన్సిపల్ దగ్గర ఏజెంట్ గా పనిచేస్తున్నాడు, సో కాబట్టి ఇతనికి అథారిటీ ఉంటుందేమో సేల్ చేసేదానికి అనే కదా తెలుస్తుంది. సో ఆ అథారిటీతోని ఇతను సెల్ చేస్తున్నాడని బిలీఫ్ తో వాళ్ళు కొన్నారంటే సో ఖచ్చితంగా వాళ్ళకి ఓనర్షిప్ అనేది వస్తుంది అనమాట. సో కానీ దీంట్లో ఒక 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి, ఆ ఏజెంట్ దగ్గర పొసెషన్ ఉండాలి, గూడ్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి పొసెషన్ ఉండాలి. సో అతను కొనుక్కునేవాడు, ఇప్పుడు బయట వాళ్ళు ఉన్నారు కదా, కొనుక్కునేవాడికి ఈ విషయం తెలిసి ఉండకూడదు, లైక్ అతనికి అథారిటీ లేదన్న విషయం తెలిసి ఉండకూడదు. అంటే ఇన్నోసెంట్ పర్సన్ అయి ఉండాలి. అంటే ఇన్నోసెంట్ అంటే ఏంటి? అతనికి ఏమి తెలియదు, ఈ ఏజెంట్ కి సెల్ చేసే అథారిటీ ఉందా లేదా అన్నది తెలియదు. అతనికి తెలిసిందంతా ఏంటంటే ఇతను సో అండ్ సో పర్సన్ కి ఏజెంట్ గా పనిచేస్తున్నాడు, సో అండ్ సో పర్సన్ ఈజ్ ద ప్రిన్సిపల్, సో నేను ఇతని దగ్గర కొనుక్కుంటున్నాను అని మాత్రమే అనమాట. సో ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే ఇతను ఏదైతే గూడ్స్ సేల్ చేస్తున్నాడో అది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో భాగంగా పనిచేసి ఉండాలన్నమాట. సో ఈ 3 ఎక్సెప్షన్స్ కానీ ఈ 3 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కానీ ఫుల్ఫిల్ చేశాడంటే ఆ సేల్ లో బయ్యర్ కి ఓనర్షిప్ రైట్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇదొక ఎక్సెప్షన్. ఇంకొక ఎక్సెప్షన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ బై ఎస్టాపెల్. సో ఈ ఎస్టాపెల్ కాన్సెప్ట్ చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ప్రిన్సిపల్ అండి, ఒక పర్సన్ ఉన్నాడు, ఇతను నా దగ్గర ఏజెంట్ కాదనమాట. సో కానీ ఇప్పుడు ఇంకొక పర్సన్ వచ్చాడు, అప్పుడు ఇతను ఏం చెప్తాడంటే నేను ఇతని దగ్గర ఏజెంట్ గా వర్క్ చేస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ నా డ్యూటీ ఉంది,
లైక్ ఇతను నా దగ్గర ఏజెంట్గా పని చేయట్లేదు అని చెప్పే డ్యూటీ నాకు ఉంది. ఎందుకంటే నా ముందే ఒక ఫాల్స్ స్టేట్మెంట్ నా మీద చేస్తున్నారు కాబట్టి. కానీ నేను ఆ టైంలో గమ్మున ఉన్నాను. సో గమ్మున ఉండడం వల్ల అవతల వాళ్ళకి ఏం అర్థమవుతుంది, నిజంగానే ఇతని దగ్గర ఏజెంట్ ఏమో అనేసి అర్థమవుతుంది కదా. సో అప్పుడు ఇప్పుడు థర్డ్ పర్సన్ నిజంగానే ఇతని ఏజెంట్ అనుకునేసి ఏదైనా గూడ్స్ కానీ పర్చేస్ చేశాడంటే, సో ఈయనకి సంబంధించిన గూడ్స్ ఏజెంట్ దగ్గర నుంచి పర్చేస్ చేశాడంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్ బైండ్ అవుతాడనమాట. అంటే బయ్యర్కి ఓనర్షిప్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో అది అంటే మనకి ఎస్టోపెల్. సో మనకి మర్కంటైల్ ఏజెంట్ ఒక ఎగ్జాంపుల్, ఒక ఎక్సెప్షన్. అలాగే ఈ సేల్ బై ప్రామిసరీ ఎస్టోపెల్ విధంగా కానీ సేల్ చేసామంటే అది మనకి ఒక ఎక్సెప్షన్. సో ఇంకొకటి వచ్చేసి సేల్ బై ఏ పర్సన్ అండర్ వాయిడబుల్ కాంట్రాక్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, మనకి సెక్షన్ 19 ప్రకారం ఏ కాంట్రాక్ట్ అయితే ఫ్రీ కన్సెంట్ తో లేదో దాన్ని మనం వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటాం. సో అంటే ఏంటి, ఒక పర్సన్ యొక్క కన్సెంట్ ఫ్రీగా లేదు, ఇట్ హ్యాస్ బీన్ అబ్టైన్డ్ ఎయిదర్ బై కోయర్షన్, ఫ్రాడ్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, మిస్రెప్రజెంటేషన్. ఈ 4 ఏదైనా హిట్ అయ్యిందంటే అతని కన్సెంట్ ఫ్రీగా లేదనేసి అర్థం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక పర్సన్ కి ఏదో కోయర్షన్ కానీ, ఫ్రాడ్ కానీ, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కానీ, మిస్రెప్రజెంటేషన్ కానీ చేసి అతని దగ్గర నుంచి కొన్ని గూడ్స్ పర్చేస్ చేసుకున్నాను అనమాట. ఏం చేశాను, అతని దగ్గర నుంచి కొన్ని గూడ్స్ పర్చేస్ చేసుకున్నాను. ఎలా పర్చేస్ చేసుకున్నాను, అండర్ అ వాయిడబుల్ కాంట్రాక్ట్. సో దట్ పర్సన్ ఈస్ హ్యావింగ్ ద రైట్ టు టర్మినేట్ దిస్ కాంట్రాక్ట్ బికాస్ హిస్ కన్సెంట్ ఈస్ నాట్ ఫ్రీ. సో ఇక్కడ అతని కన్సెంట్ ఫ్రీ కాదు కాబట్టి అతను ఈ కాంట్రాక్ట్ ని రెప్యుడియేట్ చేసుకోవచ్చు, అంటే క్యాన్సిల్ చేసేయచ్చు కదా. ఎందుకంటే అతని కన్సెంట్ ఫ్రీగా లేదు కాబట్టి. కోయర్షన్ కానీ ఈ 4 ఏదో ఒకటి హిట్ అవ్వడం వల్ల అతని కన్సెంట్ ఫ్రీగా లేదనమాట. సో కానీ నేనేమో గూడ్స్ పొజిషన్ లోకి తీసుకునేస్తాను. సో ఇప్పుడు అతను ఈ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసే లోపల నేను ఈ గూడ్స్ ని ఇంకొకరికి సెల్ చేసేసాను. ఎవరికి, ఒక థర్డ్ పార్టీకి అమ్మేశాను అనమాట. సో ఆ థర్డ్ పార్టీకి నాకు ఈ గూడ్స్ ఎలా వచ్చాయన్న విషయం అస్సలకి తెలియదండి. అంటే ఏంటి, అతను కూడా ఒక ఇన్నోసెంట్ పర్చేసర్ అంటే ఏంటంటే ఈ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ నాకు అతనికి మధ్య జరిగింది, ఆ విషయం అతనికి తెలియదు. లైక్ నేను కోయర్షన్ కానీ ఆ 4లో ఏదో ఒకటి హిట్ చేసి ఆ గూడ్స్ ని తీసుకున్నాను అన్న విషయం అతనికి తెలియదు. నేను జెన్యూన్ గా తీసుకున్నాను అనేసి ఆ గూడ్స్ ని అతను పర్చేస్ చేశాడనుకో, ఇప్పుడు అతనికి ఓనర్షిప్ వెళ్తుందండి గూడ్స్ పైన. సో ఇక్కడ ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయే స్టేజ్ లో ఉంది. అయినా కూడా ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవ్వక ముందుగానే నేను ఒక థర్డ్ పార్టీకి గూడ్స్ ని సేల్ చేసేసాను అనమాట. సో కాబట్టి ఆ థర్డ్ పార్టీకి రైట్స్ వచ్చేసాయి అనమాట, క్యాన్సిల్ చేయక ముందే నేను గూడ్స్ అమ్మేయడం వల్ల. సో వన్స్ ఒక థర్డ్ పార్టీకి రైట్స్ అక్వైర్ అయిపోయాయంటే ఇతను ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయలేడు అనమాట. ఎందుకంటే అతను ఇన్నోసెంట్ విధానంలో గూడ్స్ పైన రైట్ ని అక్వైర్ చేసుకున్నాడు కాబట్టి ఈ పర్సన్ క్యాన్సిల్ చేయలేదు. ఇఫ్ ఎట్ ఆల్ అతను చేయాలనుకుంటే ఆ థర్డ్ పర్సన్ కి రైట్స్ రాకముందుగానే ఇతను ఈ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇది మనకి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో కూడా చదువుకుంటామండి. సో ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే సేల్ బై ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్. సో మనం అందరం ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో క్వాజీ కాంట్రాక్ట్ కింద వస్తుంది, అది మనం చదువుకున్నాం కదా. సో కొన్నిసార్లు మనకి ఎంత వెతికినా ట్రూ ఓనర్ అనేవాడు దొరకడనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ యొక్క వాల్యూ వచ్చేసి 10,000 రూపీస్ అండి. దాంట్లో 2/3 వాల్యూని మీరు స్పెండ్ చేశారు. ఎందుకు, ట్రూ ఓనర్ ని కనిపెట్టడానికి ఎక్స్పెండ్ చేశారనమాట. అయినా కూడా ఎంత వెతికినా, ఎంత డబ్బులు ఖర్చు అయినా, దాని యొక్క 2/3 వాల్యూ ఖర్చు అయిపోయినా కూడా ఆ ట్రూ ఓనర్ అనేవాడు మనకి దొరకలేదు. సో అలాంటి సమయంలో మనం ఆ గూడ్స్ ని అమ్మేసి మనీని క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా గూడ్స్ ని పాస్ చేసామంటే ఆ బయ్యర్ కి ఓనర్షిప్ రైట్స్ ఆ గూడ్స్ పైన వస్తాయి. ఇక్కడ నేను ఓనర్ కాదు, నేను ఒక ఫైండర్ ఆఫ్ లాస్ట్ గూడ్స్ మాత్రమే. కానీ నేను అన్ని విధాలుగా వెతికాను బయ్యర్ కోసం, ఓనర్ కోసం ఎన్నో రకాలుగా వెతికాను. ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ నేను స్పెండ్ చేశాను దేనికి, ఆ ఓనర్ ని ఎతకడానికి. కానీ నాకు అతను దొరకలేదు. సో ఇలాంటి సందర్భంలో నేను ఆ గూడ్స్ ని సేల్ చేశానంటే ఆ బయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓనర్షిప్ రైట్స్ అనేది వస్తాయన్నమాట ఆ గూడ్స్ పైన. సో అలాగే ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఆ గూడ్స్ వచ్చేసి పెరిషబుల్ ఇన్ నేచర్ అండి, అంటే తొందరగా పాడైపోయే విధానం లాంటి గూడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు దొరికిన వస్తువులు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనుకున్నాం, ఒక బల్క్లుగానే అనుకోండి. సో అవి ఖచ్చితంగా పాడైపోతాయి మీరు ఎక్కువ రోజులు పెట్టుకున్నారంటే.
సో దాన్ని ఏం చేయాలి, ఇమీడియట్ గా సేల్ చేసి మనీని తెచ్చుకోవాలి. లేదంటే ఆ గూడ్స్ పాడైపోయాక అది మొత్తం మనీ వేస్ట్ అయిపోతుంది కదా. సో కాబట్టి ఇలాంటి టైంలో మీరు సేల్ చేశారంటే ఆ ఓనర్ కి ఆ గూడ్స్ పైన రైట్ అనేది వస్తుంది అనమాట. సో ఏవేవండి, ఫైండర్ ఆఫ్ లాస్ట్ గూడ్స్ ఏ 2 సిచ్యువేషన్స్ లో ఓనర్షిప్ ఇవ్వగలుగుతారు బయ్యర్ కి. ఒకటి, ఎంతో వెతికాడు, 2/3 ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద అమౌంట్ స్పెండ్ చేశాడు, అయినా కూడా దొరకలేదను. ఇంకొక సిచ్యువేషన్ ఏంటి, గూడ్స్ ఆర్ ఆఫ్ పెరిషబుల్ ఇన్ నేచర్, అంటే తొందరగా పాడైపోయే లాంటి వస్తువులు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం ఆ గూడ్స్ ని సేల్ చేసేస్తే బయ్యర్ కి ఓనర్షిప్ రైట్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే సేల్ బై పానీ అనమాట. సో పానీ అంటే ఎవరు, నేను ఎప్పుడు పానర్ పానీ అనేసి 2 పార్టీస్ ఉంటారు కదా, ఇది మనం ప్లెడ్జ్ లో చదువుకుంటామండి. పానర్ పానీ అంటే ఎవరు, ఇప్పుడు ఏదైనా గూడ్స్ ని సెక్యూరిటీ పర్పస్ పైన నేను ఇంకొక అతనికి ప్లెడ్జ్ చేస్తున్నాను అనమాట. సో నేను ప్లెడ్జ్ చేస్తున్నాను కాబట్టి నా పేరు పానర్, నేను ఎవరికైతే ప్లెడ్జ్ చేస్తున్నానో వాళ్ళ పేరు పానీ అనమాట. సో నేను ఈ గూడ్స్ ని దేనికోసం ప్లెడ్జ్ చేస్తున్నాను, అమౌంట్ ని తీసుకోవడం కోసం. సో ఆ గూడ్స్ ఎందుకు ఇస్తున్నాను, సెక్యూరిటీ పర్పస్ కోసం. అంటే ఈ మనీ ఏదైతే నేను తీసుకున్నానో ఆ మనీని నేను రిటర్న్ ఇస్తాను. ఒకవేళ ఇవ్వని క్రమంలో మీరు ఆ సెక్యూరిటీని అమ్మేసి రియలైజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనము గూడ్స్ ని ప్లెడ్జ్ చేసి మనం మనీ అనేది తీసుకుంటాం అనమాట. సో దాన్ని ప్లెడ్జ్ అంటారు. మన తెలుగులో అయితే తాకట్టు పెట్టడం అంటూ ఉంటాం కదా. సో దాన్ని అంటారు అనమాట ప్లెడ్జ్ అనేసి. సో ఇక్కడ ఇప్పుడు నేను పానరు, అతను పానీ అనమాట. ఇప్పుడు పొసెషన్ ఎవరి దగ్గర ఉంది, పానీ దగ్గర ఉంది. సో ఇన్ కేస్ నేను మనీ పే చేయట్లేదు అనమాట, అంటే ఏదైతే మనీ తీసుకున్నానో ఆ మనీని రిటర్న్ పానీకి పే చేయట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో పానీ వచ్చేసి ఒక రీజనబుల్ నోటీస్ పానర్కి ఇచ్చి, మీరు మనీ ఇవ్వట్లేదు, నేను అందుకని ఈ గూడ్స్ ని మీరు సెక్యూరిటీగా ఏదైతే ఇచ్చారో దాన్ని అమ్మి నా అమౌంట్ ని రియలైజ్ అవ్వాలనుకుంటున్నాను అనేసి ఒక నోటీస్ ఇచ్చి ఆ తర్వాత అతను సేల్ చేశారంటే అక్కడి నుంచి బై చేసే అతనికి ఖచ్చితంగా ఓనర్షిప్ రైట్స్ అనేది వస్తుందన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఆ సెల్ చేసే బయ్యర్ కి కానీ ఒకవేళ నాలెడ్జ్ ఉంది ఇది పాండ్ గూడ్స్ అనేసి ఉంటే అతను ఇంకొకటి ఎంక్వైరీ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను పానర్ అయి ఉండొచ్చు కానీ ఆ గూడ్స్ నావే కాకపోయి ఉండొచ్చు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకతను నాకు బెయిల్మెంట్ ద్వారా గూడ్స్ ఇచ్చారు. బెయిల్మెంట్ అంటే డెలివరీ ఆఫ్ ద గూడ్స్ కదా. ఏదో ఒక పర్పస్ కోసం గూడ్స్ ని నాకు ఇచ్చాడు. ఆ గూడ్స్ ని నేను తీసుకెళ్లి ప్లెడ్జ్ చేశాను. అప్పుడు ఇక్కడ ఓనర్ ఎవరండి, అతను ఎవరు, బెయిలర్ ఇస్ ఓనర్. ఇక్కడ నేనేంటి, బెయిలీ, నేనే మళ్ళీ ఈ గూడ్స్ ని ప్లెడ్జ్ చేస్తున్నాను. కానీ నాకు ఇక్కడ ఓనర్షిప్ ఉందా, లేదు. కాబట్టి అలాంటి గూడ్స్ ని బయ్యర్ బై చేసేటప్పుడు అతనికి ప్రయర్ నాలెడ్జ్ లేదంటే, ఒకవేళ ప్రయర్ నాలెడ్జ్ ఉందంటే లైక్ ఈ గూడ్స్ పానీ ఓన్ గూడ్స్ కాదు, ఇవి పాండ్ గూడ్స్ అని తెలిసి ఉంటే అతను ఎంక్వైరీ చేయాలి వెదర్ ఆ పాండ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో పానర్ కి ఓనర్షిప్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ నాలెడ్జే లేదు, సింపుల్ గా కొనుక్కుంటున్నాడంటే అప్పుడు అవసరం లేదు. కానీ అతనికి ఆ నాలెడ్జ్ ఉంది, లైక్ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ హౌ ద పానీ హ్యాస్ గాట్ ద పొసెషన్ ఓవర్ ద గూడ్స్ అనేది పానర్ కి తెలిసి ఉంటే, అంటే ఇది ప్లెడ్జ్ ద్వారా పానీకి గూడ్స్ వచ్చాయి అని తెలిసి ఉంటే పానర్ కి నిజంగా గూడ్స్ పైన ఓనర్షిప్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఒకవేళ లేనంటే ఆ గూడ్స్ ని అమ్మేస్తే ఖచ్చితంగా ఈ బెయిలర్ కదా దానికి ఓనర్ అతను మళ్ళీ క్లెయిమ్ చేస్తాడు కదా బయ్యర్ దగ్గర నుంచి. అతను ఎవరో ఇచ్చారు కానీ దానికి ఓనర్ అయితే నేను అనేసి అతను క్లెయిమ్ చేస్తాడు కదా. కాబట్టి ఇది చూసుకోవాలండి. సో ఇది ఒక ఎక్సెప్షన్. ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే సేల్ బై అఫీషియల్ రిసీవర్స్ ఆర్ లిక్విడేటర్స్. అఫీషియల్ రిసీవర్స్, లిక్విడేటర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సాల్వెంట్ అనమాట. అంటే ఏంటి, నా డెట్స్ వచ్చేసి ఎక్కువ ఉన్నాయి నా అసెట్స్ కంటే, అంటే నా దగ్గర ఉన్న అసెట్స్ కంటే నా డెట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి నా దగ్గర ఉన్న ఆస్తుల కంటే. సో దాన్ని మనం ఇన్సాల్వెన్సీ అంటాం. సో ఇన్సాల్వెన్సీని డిక్లేర్ చేయించుకోవడానికి మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఫైల్ చేస్తాం. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేసి ఒకటి ఉంటుంది. సో దాంట్లో ప్రొసీజర్ ని ఫాలో అయ్యి మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేస్తాము. సో అప్పుడు ఆ పిటిషన్ ని ఫైల్ చేశాక మనకి ఒక అఫీషియల్ రిసీవర్ ని అపాయింట్ చేస్తాడనమాట. సో అతను వచ్చేసి అతను ఏం చేస్తాడంటే ఈ అసెట్స్ ని లిక్విడేట్ చేస్తాడనమాట. సో అతని డ్యూటీనే అది. సో అతను కానీ ఈ లిక్విడేషన్ ప్రాసెస్ లో గూడ్స్ ని సేల్ చేశాడంటే, సో అతను ఓనర్ కాదు, బట్ హీ హాస్ బీన్ అపాయింటెడ్ బై ద కోర్ట్ అండర్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. సో కాబట్టి అతను సేల్ చేశాడంటే అగైన్ ద బయ్యర్ విల్ గెట్ ప్రాపర్టీ రైట్స్ అనమాట. సో ఇదండి మనకి నిమో డాట్ క్వాడ్ నాన్ హ్యాబిట్ అంటే. సో మనకి ఎక్సెప్షన్స్ వచ్చేసి సేల్ బై మర్కెంటైల్ ఏజెంట్, సేల్ అండర్ ఎస్టోపెల్, ఇంకొకటి సేల్ బై బయ్యర్ ఇన్ పొసెషన్ బిఫోర్ సేల్. సారీ, ఇది మనం ఇంకా డిస్కస్ చేయలేదు.
సో ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సేల్ బై ద సెల్లర్ ఇన్ పొసెషన్ ఆఫ్టర్ ద సేల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్ చేశాను, నా గూడ్స్ ని అతనికి అమ్మేశాను. అతనికి అమ్మేసిన తర్వాత కూడా ఆ బయ్యర్ అనేవాడు ఇంకా నా దగ్గర నుంచి పొసెషన్ తీసుకోలేదు. ఈ గూడ్ ని నేను అమ్మేశాను ఎప్పుడు, కానీ పొసెషన్ మాత్రం నా దగ్గర ఉండిపోయింది అనమాట. సో అలాంటప్పుడు ఈ గూడ్స్ యొక్క పొజిషన్ నా దగ్గరే ఉంది కదా, బయ్యర్ ఇంకా తీసుకోలేదు కదా. అలాంటి సమయంలో నేను ఎవరికైనా గూడ్స్ సేల్ చేశానంటే ఖచ్చితంగా బయ్యర్కి ఓనర్షిప్ రైట్స్ వస్తాయి. ఎందుకంటే సో ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు, ఆల్రెడీ ఆ గూడ్స్ సేల్ అయిపోయాయి అన్న విషయము తెలిసి ఉండకపోవచ్చు కదా. సో అలాంటి టైంలో బయ్యర్కి ఓనర్షిప్ రైట్స్ వస్తాయి. కానీ అతనికి నాలెడ్జ్ ఉందంటే మాత్రం రాదండి. అలాగే ఇంకొకటి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పొజిషన్లో ఉన్నాను, గూడ్స్ అమ్మేశాను ఆల్రెడీ, అయినా కూడా పొజిషన్లో ఉన్నాను. సో ఈ టైంలో నేను సేల్ చేయలేదు, ఓన్లీ అగ్రిమెంట్ టు సేల్కి మాత్రమే అగ్రిమెంట్ వేసుకున్నాను. సో సేల్కి అగ్రిమెంట్ టు సేల్కి క్లియర్గా వీడియో చేశాను, అది చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సేల్ చేయలేదు, ఓన్లీ అగ్రిమెంట్ టు సేల్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు మళ్ళీ బయ్యర్ అప్పుడు ఆ బయ్యర్ ఎవరైతే ఉన్నారో సబ్సిక్వెంట్ బయ్యర్, అతనికి ఏ రైట్స్ రావు. ఓన్లీ ఇప్పుడు సేల్ జరిగిపోయి ఉంటే మాత్రమే ఓనర్షిప్ రైట్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే అగ్రిమెంట్ టు సేల్ ఓనర్షిప్ వెంటనే ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి, అగ్రిమెంట్ ఏ రోజు కాంట్రాక్ట్ ఏ రోజు పర్ఫామ్ చేస్తామో ఆ రోజు ఓనర్షిప్ వస్తుంది. కానీ అగ్రిమెంట్ టు సేల్ వేసుకున్న వెంటనే అతనికి ఓనర్షిప్ అనేది రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్ చేసేసాను, అప్పుడు ఖచ్చితంగా అతనికి ఓనర్షిప్ వెళ్తుంది. కానీ ఒకవేళ ఈ ప్రయర్ నాలెడ్జ్ ఉందంటే, లైక్ ఆల్రెడీ సేల్ జరిగింది, అతనికి వెళ్ళిపోయింది ఓనర్షిప్ రైట్స్, కానీ ఇతని దగ్గర పొసెషన్ ఉంది అనేసి ఆ బయ్యర్కి తెలిసిందంటే అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఓనర్షిప్ రాదు, ఓన్లీ ఇన్నోసెంట్ పర్చేసర్ అయితే మాత్రమే వస్తుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే సేల్ బై ద బయ్యర్ ఇన్ పొసెషన్ బిఫోర్ సేల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బయ్యర్ అగ్రిమెంట్ టు సేల్లోకి ఎంటర్ అయ్యామండి. అగ్రిమెంట్ టు సేల్లోకి ఎంటర్ అయిన వెంటనే నేను పొసెషన్ అనేది బయ్యర్కి ఇచ్చేసాను. సో అతను ఇప్పుడు పొజిషన్లో ఉన్నాడు. సో కానీ ఇంకా సేల్ జరగలేదు, ఓన్లీ అగ్రిమెంట్ టు సేల్ మాత్రమే జరిగింది. సో అగ్రిమెంట్ టు సేల్కి మధ్య టైం గ్యాప్ ఉంటుంది కదా. ఆ టైంలో ఈ బయ్యర్ ఏం చేశాడు, ఇంకొక బయ్యర్కి గూడ్స్ని అమ్మేశాడు అనమాట. సో అప్పుడు కూడా ఈ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ గురించి ఐడియా లేకుండా ఒక బయ్యర్ కానీ ఇన్నోసెంట్ పర్చేసర్గా ఇతని దగ్గర నుంచి కొనుక్కున్నాడంటే అతనికి కూడా ఓనర్షిప్ రైట్స్ అనేది వస్తాయన్నమాట. ఇక్కడ ఏంటి, అగ్రిమెంట్ టు సేల్ మాత్రమే వేసుకున్నాం, నేను సెల్లర్, అదేవిధంగా బయ్యర్. కానీ నేను పొజిషన్ ఆఫ్ ద గూడ్స్ ఇచ్చేసాను సేల్ జరగక ముందుగానే. సో సేల్ జరిగే లోపలే ఇతను వేరే వాడికి అమ్మేశాడనమాట. సో అప్పుడు ఖచ్చితంగా బయ్యర్కి ఓనర్షిప్ రైట్స్ వస్తాయి. సో ఇక్కడ అన్నిట్లో మనం ఏంటి కామన్గా చూసి ఉండాలంటే అతను కొనుక్కునేవాడు ఒక ఇన్నోసెంట్ పర్చేసర్ అయి ఉండాలన్నమాట. సో మనం ఏమేమి ఎక్సెప్షన్స్ చూసామండి, సేల్ బై మర్కెంటైల్ ఏజెంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ బై ఎస్టోపెల్, సేల్ బై కో ఓనర్. సో ఈ కో ఓనర్ కాన్సెప్ట్ కూడా తెలుసు కదా. సో ఇప్పుడు ముగ్గురు ఓనర్స్ ఉన్నారంటే ఒక ఓనర్ సేల్ చేశాడంటే ఆ బయ్యర్కి ఓనర్షిప్ రైట్స్ అనేది వస్తాయన్నమాట. అతను పొజిషన్లో ఉండాలన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ముగ్గురు ఓనర్స్ ఉన్నాము, ఒక ఓనర్ దగ్గర పొసెషన్ ఉంది, గూడ్స్ యొక్క పొసెషన్. సో ఆ ఓనర్ అనేవాడు బయ్యర్కి అమ్మేశాడనమాట, బయ్యర్కి అమ్మేశాడు. సో ఈవెన్ ఇఫ్ అతనికి అథారిటీ లేకపోయినా కూడా కో ఓనర్కి ఎలా ఉంటుంది, అందరు కలిసి కన్సెంట్ తీసుకొని అమ్మితేనే అతనికి అథారిటీ వస్తుంది కదా, అమ్మచ్చు అని మా దగ్గర నుంచి కన్సెంట్ తీసుకుంటేనే అతనికి అథారిటీ వస్తుంది. సో వితౌట్ దట్ ఇఫ్ హీ సెల్లింగ్ మీన్స్ అతనికి అథారిటీ లేదనేసే కదా. సో అప్పుడు బయ్యర్కి ఎలా వస్తుంది. కానీ ఇప్పుడు పొసెషన్ కానీ అతని దగ్గర ఉంటే ఆ బయ్యర్కి ఈ అథారిటీ లేదు అన్న విషయం తెలియకుండా పర్చేస్ చేసుకుంటే సో ఖచ్చితంగా అతనికి కూడా ఓనర్షిప్ రైట్స్ అనేది వస్తాయన్నమాట. సో సేల్ బై పర్సన్ ఇన్ పొసెషన్ అండర్ వాయిడబుల్ కాంట్రాక్ట్, సేల్ బై ద సెల్లర్ ఇన్ పొసెషన్ ఆఫ్టర్ సేల్, సేల్ బై ద బయ్యర్ ఇన్ పొసెషన్ బిఫోర్ సేల్, సేల్ బై ఫైండర్ ఆఫ్ లాస్ట్ గూడ్స్, సేల్ బై పానింగ్, సేల్ బై అఫీషియల్ రిసీవర్ ఆర్ లిక్విడేటర్. సో ఇవండి మనకి ఎక్సెప్షన్స్. సో దీంట్లో ఒక్క ఎక్సెప్షన్ మాత్రం డీల్ చేయట్లేదండి నేను ప్రస్తుతానికి, రీసేల్ బై అన్ అన్పెయిడ్ సెల్లర్. అన్పెయిడ్ సెల్లర్ అంటే ఎవరికి ఇప్పుడు నేను సేల్ చేశాను, బయ్యర్ అనేవాడు నాకు ఇంకా మనీ పే చేయలేదు అనమాట. సో అప్పుడు నేను రీసేల్ చేయడం, అప్పుడు ఓనర్షిప్కి అప్పుడు ఆ బయ్యర్కి ఓనర్షిప్ వస్తుందా లేదా అనేసి ఈ కాన్సెప్ట్ ఇప్పుడే డీల్ చేయట్లేదు. ఎందుకంటే నేను అన్పెయిడ్ సెల్లర్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజుకి
తెలుసుకున్నారు కదా, నిమోడాట్ క్వాడ్ నాన్ హ్యాబిట్ అంటే నో వన్ కెన్ పాస్ అ టైటిల్ బెటర్ దాన్ వాట్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్. సో అతనికి టైటిల్ ఉంటేనే అతను పాస్ చేయగలుగుతాడు, అతనికి టైటిల్ లేదంటే అతను పాస్ చేయలేడు అనమాట. సో దీనికి మనం ఎక్సెప్షన్స్ చూసాం కదా. సో నాకు తెలిసి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.